పొత్తుల మీద తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తుల మీద అధికారిక ప్రకటన అయితే వెలువడి, సీట్లు ఆ లెక్కలైతే అందులో లేదు. సీట్ల లెక్క సెంటర్లో ఫైనల్ చేయలేదు. ఆ ఫైనల్ చేసే బాధ్యత సంతోష్జీ చేతుల మీదకి వచ్చింది. సంతోష్జీ, మధుకర్జీ కూర్చుని ఫైనల్ చేస్తారు. ఇందులో చంద్రబాబు ఆఫర్ చేస్తున్నటువంటి 30 అసెంబ్లీ స్థానాల్లోనే జనసేన నుంచి ఎన్ని తీసుకోవాలండి? ఇప్పుడు 6 వస్తున్నట్టే. అందులో పార్లమెంట్ స్థానాల విషయంలో కూడా అదే. సూత్రప్రాయంగా మాత్రం భారతీయ జనతా పార్టీ, జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా వస్తున్నందుకు సంతోషం. ఆల్రెడీ గతంలో ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కలిసి పనిచేసింది తెలుగుదేశం. అట్లాగే మొన్న మోడీ ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసింది. మాకు భావసారూపుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వస్తున్నందుకు ఆహ్వానిస్తున్నామంటూ జాతీయ అధ్యక్షుడు నడ్డా పేరు మీదుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సూత్రప్రాయంగా భారతీయ జనతా పార్టీ తరపున ఈ పొత్తుని ఆహ్వానిస్తున్నట్టుగా ఇందులో ఉన్నటువంటి లెక్క. దీని ప్రకారం ఏదైతే పొత్తును ఆహ్వానిస్తున్నామో అని చెప్తూ దాని కింద బీజేపీ టీడీపీల మధ్య పాత స్నేహం ఉంది అన్నటువంటి లెక్క అని చెప్తూ 1996లో టీడీపీ ఎన్డీఏలో భాగంగా ఉంది. అలాగే 2014లో కూడా ఎన్డీఏలో భాగంగా ఉంది. అటల్ మోడీ నాయకత్వంలో 2014లో కూడా కలిసి పనిచేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తున్నందుకు స్వాగతిస్తున్నాం అని చెప్పారు. తద్వారా ఎన్డీఏలోకి చంద్రబాబు పవన్ రాకని స్వాగతిస్తున్నానంటూ నడ్డా చేసినటువంటి ట్వీట్ కూడా ఇక్కడ కీలకం. మోడీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, దేశం అభివృద్ధికి పనిచేస్తాయి అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. సీట్లకి సంబంధించి ద మొడాలిటీస్ ఆఫ్ సీట్ షేరింగ్ విల్ బి deliberated within a day or two. We hope that the alliance will come up to the expectation of people of Andhra Pradesh with their wholehearted support of people at large అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేశారు. కాబట్టి అది 2-3 రోజుల్లో ఆ లెక్క తేలుతుంది.